నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోనేటిలో స్నానాలు ఆచరించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలను ఉమామహేశ్వర స్వామికి సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సొంత ఖర్చులతో యాగంటికి వచ్చిన భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించారు. యాగంటి పుణ్యక్షేత్రానికి స్థానిక నంద్యాల జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. యాగంటికి వచ్చిన భక్తులకు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌళేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు ముందుకు వచ్చి మజ్జిగ ప్యాకెట్లు, నిమ్మరసం, అన్నదానం సదుపాయం కల్పించారు. ఫస్ట్ టైం రావడం అండి యాగంటికి. మహానంది నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఏకశిల అన్నమాట, శివుడు పార్వతులు ఒకటేసారి ఒకటే దగ్గర దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. దీని తర్వాత మేము మళ్ళీ అహోబిలం వెళ్ళాలనుకుంటున్నాము. వేల సంవత్సరాల చరిత్ర ఉంది యాగంటి, చూడాలని వచ్చాము. చూసిన తర్వాత అంతకంటే ధన్యులమయ్యాము. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నందీశ్వరుడు, ఇక్కడ నందీశ్వరుడు మాకు ప్రత్యక్షమయ్యారు. మేము ఈ సంతోషాన్ని అనుభవించడం మాటల్లో చెప్పలేడానికి వీలు కాదండి. ఇంకా తర్వాత మా స్వామివారి లోపల దర్శించుకున్న తర్వాత ఒక తన్మయత్వానికి లోనయ్యాము. ఏది కనిపించడం లేదు, పరిసరాలు అంతా శివాజ్ఞ, శివుడే మాకు కనిపిస్తున్నాడు. మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాము. యాగంటిలో ప్రతిదీ అంటే చరిత్రను తెలుసుకోవడానికి ఎంతో ప్రశస్తమైన ప్లేసెస్, కొలను, కొండలు, గుట్టలు, వీటినన్నిటిని దర్శించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం నందు శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు రెండవ రోజు మహాశివరాత్రి. వచ్చే భక్తులకు ఎటువంటి అవసౌకర్యాలు లేకోకుండా ప్రతి భక్తునికి ఈజీగా దర్శనం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగినది. క్యూ లైన్లలో మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వబడుతుంది. కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వారు వచ్చి అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మహాశివరాత్రి పండుగను విజయవంతం చేయాలని కోరి ఉన్నారు. అలాగనే విజయవంతంగా చేస్తామని మీకు మనవి చేస్తున్నాం.